జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో ఆనాడు రామనారాయణ రెడ్డి గారు ఆ ప్రభుత్వం మీద తొలి జరిగేటువంటి తప్పులు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద గళవిప్పి నెల్లూరు జిల్లాలో మొదటిగా రామనారాయణ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సమావేశాల్లో కానీ బహిరంగంగా మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు అంటే ఎవరు మనం కాదు కదా, రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగులో నిలబడినటువంటి నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దానితో ఆ ప్రభుత్వంపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తొలి తిరుగుబాటు నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభమైంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఓ సీనియర్ నాయకుడు, ఆ కుటుంబంతో సంబంధాలు ఉన్నటువంటి వారి తండ్రితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళిద్దరూ రాజశేఖర రెడ్డి గారితో, రామనారాయణ రెడ్డి గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ, చివరి ముగింపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వారు కూడా పార్టీ నిర్ణయాలతో విభేదించి పార్టీ వీడాల అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుంది? ఇది నెల్లూరు జిల్లాలో జరిగే మార్పు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూడబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోతుంది అనేటువంటి ఒక చర్చ మొదలై అది ఒక సునామీలా తయారైంది. కొత్త వాళ్ళు వచ్చారు. కృష్ణారెడ్డి గారు కావలికి, సురేష్ గారు ఉదయగిరి, ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు, గూడూరు డివిజన్ అందరూ ఉదయం వెంకటగిరి, గూడూరు ఇద్దరు పాత వాళ్లే పోటీ చేసిన సుదూరుపేట నుంచి నెలవల సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. గతంలో పరసా వెంకటరత్నం గారు ఉన్నారు. వారి కుమార్తె నెలవల సుబ్రహ్మణ్యం గారు కుమార్తె వచ్చారు. కందుకూరు మన పార్లమెంట్లో కొత్తగా నాయకులు గారు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక కలబోత మన జిల్లాలో తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొత్త నాయకత్వం కలిసి వచ్చారు. ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల తర్వాత కూడా కొంత నాయకత్వాన్ని కలుపుకున్నారు. మనం ఒక సమన్వయంతో పాత కొత్త కలిసి ముందుకు తీసుకెళ్లడంలో మాకు కూడా కొత్త బాధ్యత ఇది. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు జిల్లా పార్టీలో 26వ సంవత్సరం పనిచేయడం, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఎన్ని బాధ్యతల్లో ఉన్నా, ఎన్ని జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నా, ఈ దఫా మన పార్లమెంట్లో పనిచేయడం అనేటువంటిది మొత్తం మన పార్టీ అధికారంలో ఉన్న చాలా సమన్వయంతో, బాధ్యతతో మీ అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది మాకు ఎంత అనుభవం ఉన్నా, వేదిక మీద ఉన్న వాళ్ళందరితో కలిసి, మీతో కలిసి మనందరం సమిష్టిగా పెద్దలు ఏదైతే సూచనలు చేశారో దాన్ని అమలు చేసే దానికి వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ప్రతి మండలం వస్తాం. మన ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి ప్రతి మండల కేంద్రంలో కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. జిల్లా పార్టీలో ఉన్నట్టు వారందరికీ పెద్దలతో చర్చించి అందరికీ కూడా వైస్ ప్రెసిడెంట్స్, అధికార ప్రతినిధులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలకి పక్క మండలాల బాధ్యతలు పెట్టాలనేది గతంలో ఉన్న పద్ధతినే మళ్ళీ తీసుకొస్తున్నాం. అందరికీ కూడా పార్టీలో బాధ్యతలు ఉంటాయి. అధికార ప్రతినిధులందరూ నియోజకవర్గ బాధ్యులు శాసనసభ్యులతో, మంత్రులతో సమన్వయం చేసుకొని ఏ ప్రెస్ మీట్లు పెట్టాలనేది వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. అనుబంధ సంఘాలు కూడా పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేశారు. వాటిని కూడా త్వరలోనే నిర్ణయిస్తాం. వాటికి కూడా 3 మెన్ కమిటీ ఒకటి జిల్లాలో ఒక సమన్వయానికి
ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి అనుబంధ సంఘాలు ఉన్నాయి. గ్రామ అనుబంధ సంఘాలు, మండలం, నియోజకవర్గం, జిల్లా పెద్దలందరితో చర్చించి తిరిగేదానికి అనుబంధ సంఘాలన్నిటికీ కూడా నెల్లూరు టౌన్, రూరల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, సీనియర్ లీడర్లు అందరినీ కూడా పెద్దలతో చర్చించే లిస్టు ప్రకటించిపోతాం. 28వ తారీఖున శాసనసభ్యుల దగ్గరకు వస్తారు, మండలాలకు వస్తారు. అన్ని కమిటీలు మనం త్వరగా పూర్తి చేసుకొని పెద్దలందరితో చర్చించాక మనందరం మండల స్థాయిలో అందరం కలిసి పనిచేసేదానికి బూత్ కన్వీనర్ నుంచి జిల్లా పార్టీ దాకా అందరికీ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు కాకుండా మన జిల్లాలో అవసరమైన కార్యక్రమాలు పెద్దల సూచనలతో తీసుకుంటాం. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దూకుడు ఉందనే. రాష్ట్రంలో మిగతా జిల్లాలేమో కానీ మన జిల్లాలో గత ఎన్నికల్లో మనం ఎంత మెజారిటీలతో ఎంత గెలిచినా ఇక్కడ జాగ్రత్తగా మనం పనిచేయాల్సిందే. రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమమే మనకి శ్రీరామ రక్ష, ఒక రక్షణ వలయం మన చుట్టూరు తిరుగుతుంది. దానితో మనం మళ్ళీ ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనే దానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదనేది ఎందుకు చెప్తున్నానంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోరారు, ఈ జిల్లాలో పార్లమెంటు సభ్యుడిగా ఎయిర్పోర్ట్ అయినా, పిట్రగుంట రైల్వే అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, లేక బీపీసీఎల్ అయినా, ఇతర రైల్వే ఆర్ఓబీలైనా, ఆర్యూపీలైనా మొత్తం నేను బాధ్యత తీసుకొని పనిచేస్తాను అని చెప్పి, అందుకే మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు అందరం కలిసి ఏప్రిల్ నుంచి పార్లమెంటు సమావేశాలు అయ్యాక నియోజకవర్గాల వారి రివ్యూలు మొదలు పెడతాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీలో సమన్వయానికి కార్యక్రమాలు తీసుకొని అందరితో చర్చించాడు తీసుకుంటాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎన్నికలు ఇప్పుడల్లా లేవు. నవంబర్లో శ్రీధర్ అన్న కూడా మొన్ననే కేరళ పోయి బాగా ఆరోగ్యం వచ్చాడు. ఆయన కూడా ఒక నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలతో ఎన్నికల సమన్వయం, అదేవిధంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ జిల్లాలో పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలన్నీ సంపూర్ణ విజయం సాధించేదానికి అందరం సమిష్టిగా పనిచేద్దాం. సీనియర్లు, జూనియర్లు, పాత, కొత్త అందరం కలిసి ఒక మంచి ఫలితాలు సాధించి నెల్లూరు జిల్లాలో సమిష్టి నాయకత్వంతో ఫలితాలు సాధించేదానికి, పార్టీ నిర్మాణానికి మా వంతుగా వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అందరితో సమన్వయకర్తలుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా అందరికీ ఆశీర్వాదం అందించేదానికి మీరందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.